జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జై జగన్. రండి తరలి రండి. సంతనూతలపాడు నియోజకవర్గ ప్లేనరీని విజయవంతం చేయండి. తేదీ 28/6/2022 మంగళవారం ఉదయం 9 గంటల నుండి త్రోవగుంటలోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ నందు జరుగును. ఆంధ్రుల అఖండ మద్దతుతో రికార్డు స్థాయిలో విజయం సాధించి గడప గడపకు నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు అందిస్తూ విజయ పథంలో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3 ఏళ్లలో సాధించిన ప్రగతిని, రాబోయే 2 ఏళ్లలో భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించుకొని మరలా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం, రాష్ట్ర ప్రగతిని మరింత ముందుకు తీసుకువెళదాం. ఇట్లు టీజేఆర్ సుధాకర్ బాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు. దేశానికే ఆదర్శం జగనన్న నాయకత్వం. నవరత్నాల మణిహారం, పేదల పాలిట కల్పవృక్షం. దేశంలోనే ప్రయోగాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరికే సంక్షేమ పథకాలు చేరవేస్తూ ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలనకు నీరాజనం. దళితుల పాలిట పెన్నిధి, సంతనూతలపాడు నియోజకవర్గంలో అందరివాడు, మాజీ మంత్రి బాలినేనికి అత్యంత ఇష్టమైన నాయకుడు, బూచేపల్లి కుటుంబానికి సన్నిహితుడు, మన సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ముచ్చటైన 3 ఏళ్ల జగనన్న పాలనలో పేదలకు మరింత చేరువైన సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో ఒంగోలులోని విష్ణుప్రియ కళ్యాణ మండపంలో జరగనున్న ప్లీనరీకి అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్యే, సంతనూతలపాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశం సర్వసిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు తెలియజేశారు. సోమవారం సాయంత్రం ఒంగోలులోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరిగే ప్లేనరీ సమావేశం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రజలకు పునరంకితం అవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 20 కమిటీలను ఏర్పాటు చేసి కమిటీలలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మండల పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరి భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ప్లేనరీ నిర్వహించడానికి సర్వసిద్ధంగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. ప్రతి గడపకు సంక్షేమం చేరిందని, దీని ద్వారా ప్రజలకు నిశ్శబ్ద విప్లవంలా ఆత్మకూరు ఉప ఎన్నికే గెలుపు తెలియజేసిందని, ఈ గెలుపు మాకు ఉత్తేజాన్ని ఇచ్చిందని, ఈ ఊపులో సంతనూతలపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాన్ని ఘనంగా అందరి సహకారంతో జరుపుతామని తెలియజేశారు. వెనకరా అంతలే
అర్జెంట్గా ఎల్లో కలర్ వాడు 4 పెయింట్ వేసి అంటే దక్షిణ పూట దక్షిణ ఊరు బాబాయ్ ఉత్తరం సార్ అదే ఉత్తరం దిక్కులు మార్చగాక దిక్కులు కూడా మార్చేస్తున్నాను. ఇప్పుడు చేస్తా కొంచెం వాటర్ పోస్తే ఇదైతే నీళ్ళు వాళ్ళు ఇదైతే బట్ గురు ఏ కుంభ 4 కుంభలు పట్టుకొని ఉంటాను ఇవన్నీ వచ్చి వరదారుడన్న నువ్వు స్పీచ్ రెడీ చేసావు నీ అంశం టాపిక్ ఇచ్చి అంతా రెడీ చేసావు అంతర్జాలం హలో ఏం లేదు అయితే ఒకసారి మాట్లాడండి. 3 నెంబర్ లేదా?
మళ్ళీ చేస్తాం అయితే ఇప్పుడే చేస్తాం నేను చేస్తాం. నీట్గా నాకే సంబంధం తీసుకుని జరిగిందో అది ఎవరైనా చెప్పి అన్నారు తీసుకురా అదే తీసుకురా. అదే ముందు కట్టాల్సింది ముందు అదే కట్టాలి. ఎక్కడన్నా ఇప్పుడు ఆ సైడ్ వాళ్ళు కట్టిన ఏం సైడ్ ఎట్లా సైడ్ పోల్ వెనక్ సైడా ఇది లోపల కనుక్కున్నాం. అలాంటివి చాలా ఉందన్న 7 కట్టలు వచ్చింది మొత్తం 200 అడుగుల దాకా వచ్చిందండి. అది 200 లోపల అయితే లోపల కట్టిందని చేయండి బయట ఏమంటే అది అయిన తర్వాత లోపలికి బయటికి దాన్ని బట్టి టీజేఆర్ సుధాకర్ బాబు గారికి ప్రతి గ్రామంలో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుండి గడప గడప కార్యక్రమంలో కూడా అన్ని గ్రామాలని రాష్ట్ర స్థాయిలో కూడా టచ్ చేసిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సుధాకర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా ముందుగా కూడా చంద్రరాజులపాడు నియోజకవర్గంకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి అభివృద్ధి ప్రదంలో నడుపుతున్నటువంటి టీజేఆర్ సుధాకర్ బాబు గారు మళ్ళా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి విపరీత భారీ మెజార్టీతోటి గెలుస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా అధికారం చేపట్టి సీఎంగా బాధ్యతలు చేపడతారని భారీ మెజార్టీతోటి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు ఒడ్డిముక్కల శ్రీనివాసరావు, హెచ్నడమల్లు గ్రామ సర్పంచ్ని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు, అదేవిధంగా విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, తర్వాత డాక్రా గ్రూపు మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి ఆయన 1,42,000 కోట్ల రూపాయలు ఈ వివిధ పథకాల ద్వారా ప్రజలకు, ఆయన పెట్టిన పథకాల ద్వారా ప్రజలకు అందింది. ఎలాంటి సమయం అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎంతో కుంగిపోయినటువంటి సమయం అన్నమాట. కారణం ఏంటంటే కరోనా అనే మహమ్మారి వలన ప్రపంచం అంతా ఆర్థికంగా కుంగిపోయింది. అలాంటి సమయంలో ప్రతి ఇంటికి ఆయన పెట్టిన పథకాల గుండా బటన్ నొక్కితే డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి. అందువలన ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సంతోషంగా జీవిస్తున్నారు. అది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆనందంగా ప్రజలు జీవిస్తున్నారు. అంతేకాకుండా విద్యకు వ్యవసాయానికి సంబంధించి 1,27,983 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో రైతుల కొరకు ఆయన కేటాయించారు. కొంతమంది అంటారు ఇంటిలో రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు ఇస్తుందని చెప్పి కొంతమంది అంటున్నారు. అది నిజం కాదు. ఎవరిది కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బేమి ఇవ్వటం లేదు. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు, రైతులు వాళ్ళు పండించిన పంటల వలన ఇతర దేశాలకి ఎగుమతి అవ్వటం కానీ, లేకపోతే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవ్వటం వలన ఆ డబ్బు ఈ రాష్ట్ర రైతులకు ఇవ్వడానికి న్యాయమైందనమాట. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన వలన వచ్చినటువంటి ఆదాయాన్ని మళ్ళా రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు, కానీ వాళ్ళ సొంత డబ్బు ఏమీ ఇవ్వలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు
గతంలో ఏ ముఖ్యమంత్రి రైతులకు చేయని విధంగా చేశారు. అదేవిధంగా గత 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం రాష్ట్రంలో పండించిన శనగలన్నింటినీ కొనుగోలు చేసి రాష్ట్ర శనగ పంట పండించిన రైతులు ఎంతో సంతోషంగా ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గత సంవత్సరం ఏంటంటే బయట మార్కెట్లో కూడా రేట్లు శనగలకు రేట్లు సమానంగా ప్రభుత్వ రేట్లో ఉంది కాబట్టి రైతులందరూ బయట అమ్ముకున్నారు. ఈ సంవత్సరం మళ్ళా 4,300 4,400 రూపాయలు ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రైతులు పండించిన శనగలన్నింటినీ 5,235 రూపాయల లెక్కన కింటా కొనుగోలు చేస్తే బయట మార్కెట్కి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన రేటుకి దాదాపు 700-800 రూపాయలు తేడా ఉంటే ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఒక్కొక్క ఎకరాకి దాదాపు 10,000 రూపాయల అదనంగా లబ్ధి చేకూరింది. ఇలాగా అన్ని శాఖల్లో ఎంతో ఆయన అన్ని శాఖలకు అన్ని ప్రజలకు డబ్బులు అందేడుగా చేశారు. ఇటీవల మనుషులకే కాకుండా పశువులకు కూడా వైద్యం అందాలి, పశువులు బాగుంటేనే పాల ఉత్పత్తి ఇవన్నీ బాగా జరుగుతాయనే ఉద్దేశం మీద సంసార వైద్యశాలలు కూడా మండలానికి ఒక సంసార వైద్యశాలని కేటాయించి ఆయన ఇటీవలనే వాటిని బటన్ నొక్కి పంపించారనమాట. ఈ విధంగా ప్రజలకే కాకుండా అదేవిధంగా జంతువులు కూడా మనకి సహాయం చేసి పాడి పశువులకి అన్నిటికీ ఆయన ఆరోగ్యంగా ఉండటానికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి బహుశా నాకు తెలిసి ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసిన తర్వాత ఈ విధంగా ప్రజల వద్దకు డబ్బు చేకూరేదానికి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరు. అందువలన ఈ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతగా తప్పనిసరిగా ఆయన వెంటే ఉంటారు. అదేవిధంగా మన శాసనసభ్యులు సంతనూతలపాడు శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ టీజీఆర్ సుధాకర్ బాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కష్టపడి ఆ పథకాలు పెట్టి ప్రజలకు డబ్బులు చేకూర్చారో ఆ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేవని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షలు జరిపి ఆ పథకాల వలన ప్రజలందరూ లబ్ధి పొందే విధంగా ఆయన అధికారులతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ప్రజల వద్దకు డబ్బు చేకూరేట్టుగా ఆయన వంతుగా ఆయన కూడా కృషి చేస్తున్నారు. బహుశా గడప గడపకి అనే ప్రోగ్రాంలో ఈ జిల్లాలోనే గడప గడప ప్రోగ్రాం ఎక్కువ ఇళ్లకి ప్రచారానికి వెళ్ళినటువంటి శాసనసభ్యులు శ్రీ టీజీఆర్ సుధాకర్ బాబు గారే. అది రాష్ట్రంలో కూడా 10వ ర్యాంక్ అని నేను విన్నాను, అదైతే నాకు ఎంతవరకు కరెక్టు, కానీ జిల్లాలో మటుకి మొదటి ర్యాంకులో ఉన్నారనమాట. ఇదే కాదు, ఏ పని చేసినా ఆయన ఒక ప్రణాళిక ప్రకారం చేసి మంచి ఎమ్మెల్యే శాసనసభ్యులు మంచివారని చెప్పి దానికి ప్రజలందరూ ఆయన్ని గౌరవించే విధంగా ఆయన ఈ పరిపాలన చక్కగా ఆయన కూడా శాసనసభ్యులుగా సఫలీకృతమయ్యారు. రాబో 2 సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా ఈ ప్రజలకి చెందవలసినటువంటి పథకాలను సక్రమంగా అమలు జరిపేదానికి ఆయన కృషి చేస్తూ మంచి పరిపాలనని చేసేదానికి ఆయన వంతుగా ఆయన కృషి చేస్తారని ఆశిస్తూ ఆయన కూడా మా అందరికీ ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చర్యలు ఉన్నాయి. తప్పనిసరిగా ఆయన కూడా అందరం ఆయన కూడా కృతజ్ఞతగా ఉంటామని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం సంతనూతలపాడు నియోజకవర్గంలో టీజీఆర్ సుధాకర్ బాబు మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ప్లేనరీ సమావేశం విష్ణుప్రియ కళ్యాణ మండపంలో రేపు ఉదయం అనగా 28వ తారీఖు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరినీ ఆహ్వానించడం జరిగింది. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు నాగులుపులపాడు మండలంలో అన్ని గ్రామాలు తిరిగి అందరినీ ఒక్కరిని కూడా మర్చిపోకుండా పిలవడం జరిగింది. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవటానికి కార్యకర్తలందరూ పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి మండలం నుంచి ఉత్సాహంగా పాల్గొని సుమారు 5-6 వేల మంది కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ భోజన సదుపాయాలు మంచి వాతావరణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు కళ్యాణ మండపాన్ని.
అందరూ తప్పక పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఓకే, నేను పట్టుకోక ఆయన ఇంతవరకే తీస్తున్నాడు, ఇంకెందుకు పక్కన. అందరికీ నిలబడకుండా పోతావే. నీకు ఆనుకొని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వయసు మారితే ఇష్టం. రేపు 28వ తేదీ ఉదయం 9:30 గంటలకల్లా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ కార్యక్రమం ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ నందు మరి పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి మాన్య మాజీ మంత్రివర్యులు పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి అన్న బాల్య శ్రీనివాసరెడ్డి గారితో పాటు మరి జిల్లా మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు, అట్లాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అయినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారితో పాటుగా మరి జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లా పార్టీ అధ్యక్షులు బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, ఇంకా అనేక మంది పెద్దలతోటి ఈ కార్యక్రమం భారీ ఎత్తున జరగబోతూ ఉంది. మరి పార్టీ కార్యక్రమాలు గత 3 సంవత్సరాలుగా మేము పార్టీ ఇచ్చినటువంటి పిలిపే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతోటి ప్రభుత్వ పరంగా జరిగేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి ఒక్కో కార్యక్రమం చొప్పున గౌరవ సంతనూతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు గారి యొక్క నేతృత్వంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా మరి చేపట్టడం జరిగింది. రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఇంకా భారీ ఎత్తున ఈ ప్లేనరీ కార్యక్రమం అనేది 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఒక పెద్ద పండుగ వాతావరణంలో జరిగే కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దాదాపు 5,000 మంది పైచిలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా చాలా సంతోషంగా వచ్చేటువంటి కార్యక్రమం ఇది. మరి దీనికి మీడియా మిత్రులు కానీ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఏకతాటిపై మరి అందరూ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములయ్యి వారి యొక్క సొంత ఇంట్లో ఏదైతే పండుగ వాతావరణం చేసుకుంటారో ఆ విధంగా ఈ యొక్క పార్టీ ప్లేనరీ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా జరుపుకునేదానికి అందరూ కూడా మరి సంసిద్ధులైనటువంటి సందర్భం ఇది. అన్ని 4 మండలాలతో పాటుగా చీమకుర్తి మండలం నుంచి సుమారు 2,000 మంది పైచిలకు ఈ కార్యక్రమానికి మరి బూచేపల్లి కుటుంబం యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి హాజరవడానికి మరి సన్నాహాలు కూడా పూర్తయినాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రేపు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరగబోయే సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి ప్లేనరీ సమావేశానికి అన్ని గ్రామాల నుండి రావడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కార్యకర్తలు అందరూ ఆహ్వానితులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన కార్యక్రమం సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ప్లేనరీ సమావేశం సందర్భంగా రేపు అందరూ మన మండలం మన కూండు గ్రామం నుంచి మరియు ఎక్కువ జనం రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయ సాధనలో సంతనూతలపాడు డైనమిక్ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లేనరీ సమావేశానికి సేవాదాల నుంచి, ఎస్ఎస్ఎల్ యూత్ నుంచి, విద్యార్థి యువజన విభాగం నుంచి, ట్రేడ్ యూనియన్ నుంచి అందరూ భారీగా ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్లు, ఆటోలు అన్నీ వేసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, టీజీఆర్ సుధాకర్ బాబు నాయకత్వాన్ని ఇంకా మనం బలపరచాలని, బలంగా పనిచేయాలని కార్యకర్తలందరికీ నాల్పూడి మండల ఎస్ఎస్ఎల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. మా ఈ సంతనూతలపాడు నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలోని మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ టీజీఆర్ సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో మా 4 మండలాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రజల్లోకి వెళ్ళి ఈ మధ్యన జరిగిన
గడప కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి కుటుంబానికి, తెలుగు కుటుంబానికి కూడా చేరాలని చెప్పేసి సదుద్దేశంతో మా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా అశోక్పాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా మేము గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో మేము వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా ప్రజలు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నాము. వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చాలా చక్కగా 100% అందుతూ ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని వెంటనే మా శాసనసభ్యులు దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బందిని పిలిపించుకొని ఆ సమస్యలు వాళ్ళకి వివరించుకొని వెంటనే వారికి కావాల్సిన అందాల్సిన సంక్షేమ పథకాలను కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తున్నాము. సచివాలయ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే వాలంటరీ వ్యవస్థ కూడా ఈ గ్రామాన తిరుగుతూ ఉండగా గడప గడప కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి ఆ సచివాలయ సిబ్బంది అలాగే ఆ వాలంటరీకి ఏమన్నా ఇళ్ల వాలంటరీ కూడా వచ్చి ఆ కుటుంబంలో ఏమి అందినా ఏమి అందలేదని చెప్పేసి వివరాలు రిపోర్ట్ ఇస్తున్నారు. ఆ రిపోర్టును తీసుకొని ఏదైనా అందాల్సిన కార్యక్రమాలు ఉంటే మా ఎమ్మెల్యే గారు వెంటనే పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మా శాసనసభ్యులు శ్రీ టీజే సుధాకర్ గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని విధాలా కూడా ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయని చెప్పని మేము సంతోషిస్తున్నాము. రాబోయే 2వ సంవత్సరాల్లో కూడా మా ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాన్ని కూడా ప్రతి కుటుంబానికి చేరవేయాలి చేసే విధంగా మేము పనిచేస్తూ ఉన్నాము. మా దగ్గర ఉన్నటువంటి నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే ఎంపీటీసీలు, మా ప్రజలు చేరుకోబడిన మా యంత్రాంగం మొత్తం కూడా బాగా పనిచేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో మరలా 2024 ఎన్నికల్లో కూడా ఘనమైన మెజార్టీ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మా అమ్మోన్పాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ టీజే సుధాకర్ గారు కూడా మా సంక్షేమ పథకాల్లో మా గ్రామాల్లో పనిచేసే విషయంలో కూడా ప్రతి నిత్యం మాతో ఉంటూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మా మండలాలని ప్రతి గ్రామాన్ని కూడా వారి కుటుంబాల్లో ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకం అందకపోతే వెంటనే మాకు స్పందించి ఆ పనుల విషయంలో స్పందించి మాట్లాడుతున్నారు. పరిష్కారం జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మా ప్రతి శాసనసభ్యులు కూడా మా 4 మండలాల ప్రజలందరూ కూడా ఏకభావంతో ఎమ్మెల్యే గారిని మరలా అత్యధిక మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు మారెండ బంగారు బాబు, నాగులకుంటూరు, బాపట్ల పార్లమెంటరీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది. గడిచిన 3 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన పథకాలు ప్రజలకు చేరువ చేసి సంక్షేమ పథకాలన్నీ ఒక క్యాలెండర్ డేట్ ఇచ్చి ఆ డేట్లో ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన పరిపాలన ఇంకా ముందుకు కొనసాగటమే కానీ వెనకడుగు అనేది ఉండదని మా ప్రజలందరి అభిప్రాయం. అదేవిధంగా టీజీఆర్ సుధాకర్ బాబు గారు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు ఆయన నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ పనిచేసే ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మంచి హృదయం, ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ పనిచేయని విధంగా ఈయన పనిచేస్తూ ఉన్నారు. ఈయనే మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ గెలిపిస్తానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. టీజీఆర్ సుధాకర్ బాబు గారు జిల్లాలోని రాష్ట్రంలోనే ఎవరూ చేయలేని విధంగా ఏ కార్యక్రమం పార్టీ కార్యక్రమాలు ఏ పెట్టినా కూడా బ్రహ్మాండంగా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఆయనకు తోడ్పాటుగా ప్రజలందరూ నాయకులందరూ ఉన్నారు. చిన్న చిన్న ఒడిదుడుకులన్నీ
ఆయన మీద పర్సనల్గా లజ్జి వేయించుకొని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ దుష్ప్రచారాలన్నీ ఉత్తయ్యే. ఆయన నిజాయితీగా పార్టీ కోసం ఆర్నిషలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలంటే ఇలాంటి ఎమ్మెల్యేలను ఎన్నుకొని ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టయితే మళ్ళీ గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము సందర్భంగా తెలియజేస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు బాగు చేయడానికి అనేక సంక్షేమ పథకాలు పెట్టి వాటి ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు దాదాపు 1,40,000 కోట్లు మంచిన చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రం ఉండదని గర్వంగా మేము ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం. అలాగే మా గౌరవ శాసనసభ్యులు గత 3 సంవత్సరాల నుంచి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాళ్ళని ఉత్తేజపరిచి ఎంతో కార్యకర్తలకు అందుబాటులో ఉండి 3 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారు పార్టీ ఎమ్మెల్యే గారిని ఇంతకుముందు నేను ఏ ఎమ్మెల్యేని చూడలేదు. ఇది గర్వంగా చెబుతున్నాను. సరికొత్త రూపంలో సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంది అని మీ మధ్యలో మేము సగర్వంగా ప్రకటించడం కోసం ఈ రోజున 20 కమిటీలను రూపకల్పన చేశాం. కమిటీ లిస్ట్ చేయండి. ఆ 20 కమిటీలకు సంబంధించిన చైర్మన్లు, కన్వీనర్లు సుమారుగా 20x2 40 మందితో ఇప్పుడు నేను నాతో పాటు సీనియర్ నాయకులను కూర్చొని ఆయా కమిటీలు ఏ పనులు అప్పగించామో ఆ పనులన్నీ ఎంతవరకు వచ్చినాయో సమీక్షించుకొని రేపు ఉదయం 8 గంటల నుంచి ప్లీనరీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతుంది. మీ అందరి ద్వారా ఆ సమాచారాన్ని తెలియజేస్తున్నాం. ఒక కొత్త ఉత్సాహం కనపడుతుంది సంతనూరుపాడు నియోజకవర్గంలో. ఓ మున్నెన్నడూ లేని ఓ సరికొత్త రాజకీయ వాతావరణం కనపడుతుంది. యువకులైతే మరింత ఉత్తేజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన రోజు ఎంత ఆనందంగా ఉన్నారో ఈ 3 సంవత్సరాలు పూర్తయి మేమందరం ప్లీనరీకి సమాయత్తం అవుతున్న శుభ సందర్భంలో మళ్ళీ తిరిగి అదే ఉత్సాహంతో యువకులు, విద్యార్థులు, మహిళలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, మా గ్రామ పార్టీ నాయకులు అందరం సమ్మిళితమై సమైక్యతతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కుటుంబంలో పెళ్లి జరుగుతుంటే పెద్దలు, చిన్నలు, ముసలి, ముతుకలు, అమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు, కోడళ్ళు అందరూ కూడు ఎలాగైతే ఆ పెళ్లిని విజయవంతపరచడం కోసం తోచినట్టుగా ఎలా పనిచేస్తారో ఈ రోజున సంతనూరుపాడు నియోజకవర్గంలో ఈ ప్లీనరీ కార్యక్రమం శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో బుర్రా మసూద్ యాదవ్ యొక్క సహకారంతో బూచేపల్లి కుటుంబం యొక్క అండదండలతో ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మీ కళ్ళ ముందే ఏం జరుగుతుందో చూస్తున్నారు. జూలై 8వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోయే రాష్ట్ర ప్లీనరీకి ఇది ఒక ప్రారంభముగా, మళ్ళీ రేపు లేదు ఎల్లుండి నాడు జిల్లా స్థాయిలో జరిగే ప్లీనరీకి ఇది ఒక సమాయత్త కార్యక్రమంగా మేమందరం భావించటం. దానిలో మీకు నిన్ననే కమిటీల వివరాలన్నీ సవివరంగా మీ మధ్యలో ప్రకటించాను. 20 రకాల కమిటీలు ఏర్పాటు చేశాం. ఈరోజు కొత్తగా తీర్మానాలను కూడా రాసుకున్నాం. నవరత్నాలు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం యొక్క దిక్కులను మార్చడంలో ఏ విధంగా అయితే సహకరించిందో ఆ నవరత్నాల పథకాల స్ఫూర్తితో సంతనూరుపాడు నియోజకవర్గంలో కూడా 9 రకాల తీర్మానాలను రేపు మా యొక్క ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల యొక్క సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క సమక్షంలో ప్రవేశపెడుతున్నాం సభాముఖంగా. ఆ ప్రవేశపెట్టే తీర్మానాలను సభలోనే ప్రకటిస్తాం ప్రజలందరి యొక్క హర్షధ్వానాలతో. దానిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందన తెలుపుతంతో పాటు ఆత్మ పరిశీలన చేసుకునే కార్యక్రమం కూడా చేయబోతుంది. ఏ రాజకీయ పార్టీ పరిపూర్ణంగా తొలిసారి అధికారంలోకి వచ్చినట్టునే పూర్తిగా 100కు 100 మార్కులు సాధించడం అరుదుగా జరిగే సంఘటన అయినప్పటికీ, మేము ఇచ్చిన హామీలలో 99% నెరవేర్చినప్పటికీ
ఆ 1% కాదు, ఇంకా ప్రజల ఆకాంక్షలు ఏమైనా ఉంటే ఆ ప్రజల ఆకాంక్షలను మేము చేయడం కోసం రేపు వేదికని బాగా వాడుకుంటాం. చిట్ట చివరిలో తీర్మానాలలో ప్రజలందరి నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్లను సమ్మిళితం చేసి సమీకృతం చేసి చివరిలో సంతనూరుపాడు నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలను మా అందరి నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బూచేపల్లి కుటుంబం మరియు బుర్రా మసూద్ యాదవ్ గారి యొక్క సమక్షంలో తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పటమే ఈనాటి కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఓ రాజకీయ పార్టీగా మేము తొలిసారిగా అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు బాగా పనిచేసాం. ఇంకా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. పనిచేయటం కోసం ఏ విధంగా చేయాలి, మన ముందున్న ప్రధానమైన సమస్యలు ఏమిటి, సంతనూరుపాడు నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలు నెరవేర్చడంలో మనం ఎంతవరకు ప్రయాణం చేసాం, ఇంకా ఎక్కడైనా ఆగామా, ఆగుంటే ఎక్కడ ఆగాము, ఎందుకు ఆగాము సమీక్షించుకునే విషయంలో ఏమాత్రం భేషజాలకు వెళ్ళే ఆస్కారమే లేదు. పూర్తిగా సమీక్షించుకుంటాం, తప్పులను లేపి చూపుకుంటాం, నిజంగానే తప్పు జరిగితే సరిదిద్దుకుంటాం, బలమైన జట్టుగా ముందుకెళ్తాం. మళ్ళీ చెబుతున్నాను, రేపు సభలో చెబుతాను, ఎల్లుండి జిల్లా సభలో చెబుతాను, రాబోయే రోజులు మరింత బంగారం బాటగా ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో 8 అసెంబ్లీలను ఢంకా పదంగా వైఎస్ఆర్సీపీ ఏ రోజు ఎన్నికలు వచ్చినా ఆ రోజు గెలిచి తీరుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టామో ఇక్కడ కరెక్ట్గా 100 అడుగుల దూరంలో మహానాడు జరిగింది. మహానాడు ప్రాంగణంలో ప్రగల్భాలు పలికారు, గంభీరమైన రాజకీయ ఉపన్యాసాలు చేశారు. అంత గంభీరమైన రాజకీయ ఉపన్యాసాలు చేసిన వాళ్ళు మరి నెల్లూరులో జరిగిన ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేకపోయారని అడుగుతున్నారు. మేమే అధికారంలోకి రాబోతున్నామని, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని డాంబికాలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఎందుకు తోక ముడిచాడని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడే నేను విన్నాను, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఉద్వేగభరితమైన స్థాయిల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. చవట దద్దమ్మలు, పనికిమాల చెత్త వెధవలు, పరిపాలించడం రాని చవట దద్దమ్మలు, ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేక ప్రజలచే చేత్కరించబడిన తెలుగుదేశం పార్టీ పచ్చదండు అంతకన్నా ఏం చేయగలుగుతుంది? ఆడ మనుషులను అడ్డం పెట్టుకొని చవట రాజకీయాలు చేయటం కన్నా నిజంగా దమ్ముంటే ప్రజాక్షేత్రంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోవాలనుకున్నవాడు ఎవడైనా ఆయన చేసిన మేళ్ల కన్నా ఎక్కువ మేలు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేగాని కుటుంబ తగాదాలను తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద మాట్లాడిపించి ఆడవాళ్ళని పలకరించడానికి మళ్ళీ మీ ఆడవాళ్ళనే పంపించడం, ఆడవాళ్లే హోమ్ మినిస్టర్ యొక్క వెహికల్ మీద దాడి చేశారు. ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది వైఎస్ఆర్సీపీ మీద ప్రకాశం జిల్లాలో. పూర్తిగా ఎదుర్కొంటాం, ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్నాం. 10,000 గడపలు తిరిగిన ప్రజానాయకుడిగా, ఓ శాసనసభ్యుడిగా నేను మీ అందరి మధ్యలో సగర్వంగా ప్రకటిస్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళని గుండె లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాకని గడప లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితే లబ్ధి పొందని కుటుంబం లేదు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి లేదు. నేను స్వయంగా గడప గడపకు తిరిగి వచ్చి చెబుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ భయం. అందుకే తెలుగుదేశం పార్టీ భయపడుతుంది, తెలుగుదేశం పార్టీకి వెన్నులో వణుకు పుడుతుంది. తెలుగుదేశం పార్టీకి బేస్ ఓట్ బ్యాంక్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక నవ యువకుడు తన పరిపాలనా దక్షతతో, నవరత్నాల పథకాల రూపకల్పనతో భూమిని ప్రకటించి వేసేశాడు. 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని తుత్తునీలు చేసి పడేశాడు ఈ ఒక్క 3 సంవత్సరాల పరిపాలనలో. అదే తెలుగుదేశం పార్టీకి దిక్కు తోచక ఒకసారి బీజేపీతో పొత్తని, ఇంకోసారి జనసేనతో పొత్తని, ఇంకొకసారి సిపిఐ-సిపిఎంతో పొత్తని, తెలంగాణలో కాంగ్రెస్ పొత్తని. నిజంగానే చంద్రబాబు నాయుడికి కలేజా ఉంటే, చంద్రబాబు నాయుడు మహానాయకుడైతే, చంద్రబాబు నాయుడికి 40 సంవత్సరాల అనుభవం ఉంటే ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోమని చెప్పి అడుగుతున్నాం. నీకెందుకయ్యా తోకలు, నీకెందుకయ్యా బీజేపీ సపోర్టు, నీకెందుకయ్యా జనసేన లాంటి సినిమా యాక్టర్, నీకెందుకయ్యా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ? నువ్వు రా, ఎదుర్కో. చంద్రబాబు నాయుడు నిన్ను సవాలు చేస్తున్నావు. నీకు పొత్తులతో సంబంధం లేకుండా ఇదే మహానాడులో, ఇదే ప్రకాశం జిల్లాలో నువ్వు తొడగొట్టి నువ్వు వస్తానని ఎన్నికలకు చెప్పావు కదా, నువ్వు రా సింగిల్గా. ఇటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తాడు. జగన్మోహన్ రెడ్డి పోటీ పెట్టిన 175 మంది అసెంబ్లీ స్థాయిలలో పోటీ జరిగింది. నేను 175 మందిని క్యాండిడేట్లను నువ్వు పెట్టు, ఏ ఒక్క మద్దతు లేకుండా చూద్దాం. చౌకబారు రాజకీయాలు ఆపేయమని చెప్పి కోరుతున్నాం. కలేజా ఉంటే మేమిచ్చిన 31 లక్షల ఇళ్ల పట్టాల కన్నా 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పండి. ప్రజలు నమ్ముతారు, ప్రజల్లో కొంత స్థానుభూతి వచ్చింది. మేమిచ్చే 15,000 అమ్మఒడి కన్నా 16,000 ఇస్తామని చెప్పండి. ఎంతో కొంత ప్రజల యొక్క ఆలోచన మీ వైపు మారింది. అంతేగాని చేసే పథకాలు ఆపమని,
పప్పు బెల్లాలాగా పంచుతున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్నం పెడితే అవి పప్పు బెల్లాలాగా కనపడుతున్నాయా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇళ్ల పట్టాలు ఇస్తే అవి పప్పు బెల్లాలాగా కనపడుతున్నాయా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి? డిపాజిట్లు కోల్పోయారు కదా, ఈ రాష్ట్రంలో బీజేపీకి అసలు స్థానమే లేదని చెప్పేశారు కదా. ఆ బీజేపీ, ఆ జనసేన ఒక్క సీటు కూడా గెలుచుకోలేని జనసేన, కనీసం డిపాజిట్ సాధించుకోలేని బీజేపీ, మీ ముగ్గురు కలిసి ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. అది మీకు తెలుసు. ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని చిత్కరించారని, ప్రజల యొక్క మనసులో మీరు లేరని మీకు తెలుసు. కాబట్టే ఈ డాంబికాలు, ఈ మీడియాని అడ్డం పెట్టుకొని చేసే ప్రాపగండలు. అందుకే మేము జనాల్ని నమ్మాం, జన మధ్యలో ఉంటున్నాం, జనాల మధ్యలోనే తిరుగుతాం, జనం కోసం ఏమైనా చేస్తాం. ఎండ లేదు, వాన లేదు, మాకేమీ పట్టదు. మాకు పట్టేది కేవలం మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మరింత దగ్గరుండి సేవ చేయటం. మేము చేసే గొప్ప సేవ ఏంటో తెలుసా ప్రియమిత్రులారా, మీడియా సోదరులారా? కేవలం ఓట్లేసి గెలిపించిన జనాలకు అందుబాటులో ఉండి వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఫోన్ పలకరించడం, ఆపదొస్తే ఆదుకోవటం ఈ రోజున ప్రజాసేవకులుగా మేము చేసే పని. ఆ పనిని ఆటంకపరచడం కోసం డాంబికాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు, లేని కుయుక్తులన్నీ కుట్రలు పన్నుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా రేపు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుంది, మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఒక్క సంతనోదిపాడు నియోజకవర్గంలోనే మీరు ఎంతమంది, ఎన్ని వేల మంది రేపు వస్తారో మీ కళ్ళారా మీరు చూస్తారని చెప్తూ సెలవు. ఏంటన్నా నేను బయట తిరుగుతున్నా. సార్ ఉండే 4-5 రకాలు వీడియో తీసావు కానీ ఫస్ట్ అయ్యే తీసిన. ఇది మన జిల్లాలో కల్లా కూడా అంటే ఇప్పటికీ అన్ని చూస్తున్నారు మీరు మీడియాల ద్వారా, పత్రికల ద్వారా. ఇప్పుడు జరిగిన నియోజకవర్గాల్లో వాటన్నిటికన్నా భిన్నంగా మనకి రేపు జరుగుతుంది కూడా. ఇది మనం ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకతని సంతనోతలపాడు నియోజకవర్గం లేనది కన్నీ విని ఎరగడంలో ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారి ఆధ్వర్యాన జరిపించుకొని మనం బహుమానంగా మనం తెలియపరచాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఈ గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో రేపు ఎర్లీగా 9 కల్లా మనం సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా అందరూ సమాయత్తం కావాలనే ఇక్కడ పిలుపు తీయడం జరిగింది. సమాచారం అందించగానే వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కన్వీనర్గా వారితో పాటు దానికి చైర్మన్గా అన్నా వెంకటరామరెడ్డి గారు, తర్వాత మళ్ళీ మాస్టర్ నిర్మాణ నాయకులు, గత మీడియాని సమన్వయం చేయడం, మీడియా వాళ్ళకి ఏర్పాటు చేయడం, లాక్డౌన్లో వాళ్ళు పట్టించుకోవడం, వాళ్ళకి ఏదైనా వెహికల్ కావాలని అరేంజ్ చేయడం, వాళ్ళకి మంచి సాధక బాధకాలు చూసుకోవడం, అంతా కూడా ప్రచారం కల్పించారు. పార్టీ ఈ 3 రోజుల నుంచి ఏం జరిగిందో దాన్ని పబ్లిసిటీ చేయడంతో పాటు లైవ్ టెలికాస్ట్ వాట్సాప్ గ్రూప్లో పూర్తిగా సర్క్యులేట్ చేయడం, ఆ సోషల్ మీడియా వాడుకోవడం. మన కార్యాలయం నుంచి ఈ కార్యక్రమ నిర్వహణలో ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పొలిటికలైజ్గా ఒక 10 మంది కోఆర్డినేషన్ కోసం పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న పదవి రాకుండా పూర్తి స్థాయిలో కార్యక్రమ నిర్వహణ కోసం కల్మ రమేష్ గారిని చైర్మన్గా పెట్టి, పూనం పూర్ణచంద్రరావు గారిని కన్వీనర్గా పెట్టాం. వారిద్దరూ మన ఆఫీస్ నుంచి కోఆర్డినేషన్ చేస్తారు. ఇకపోతే మహిళా ప్రజాప్రతినిధులు అంటే వెలుగు వాళ్ళు లేరు ఈ కార్యక్రమం. రేపు వెలుగు నో. సో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబట్టి వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, హోమ్ ఎవరిటీస్ అందరినీ కూడా రేపు ఈ కార్యక్రమంలో గౌరవప్రదంగా ట్రీట్ చేయాలి. కాబట్టి వాళ్ళకి మంచిగా సపరేట్గా చైర్లు వేయాలి, వాళ్ళు మంచిగా ట్రీట్ చేయాలి. వాటి కోసం గొప్ప రవణమ్మ గారిని చైర్మన్ చేసి సన్నపరెడ్డి రవణమ్మ గారిని కన్వీనర్గా పెట్టాం. వాళ్ళిద్దరూ వాళ్ళతో కోఆర్డినేషన్ చేయాలి.